హలో హలో నేను రాముని. రామన్న చెప్పండి. నాన్నే హాస్పిటల్ జరిపించింది నువ్వేనని దేవి చెప్పింది. చాలా థ్యాంక్స్. చచ్చా ఇందులో ఏముందన్నా? నాన్నగారికి ఎలా ఉంది? నిన్న ఐసీయూలో రెండో పెద్ద అటాక్ వచ్చి అక్కడే చనిపోయారు. బాడీ తీసుకొచ్చేసాం. అయ్యో సారీనా. ఆ తర్వాత ఇంట్లో గెస్ట్లు వచ్చారు. అందరికీ కాఫీ పెట్టిస్తున్నాం. ఉన్నట్టుండి సిలిండర్ అయిపోయింది. మీ ఇంట్లో సిలిండర్ ఇచ్చారంటే కాస్త హెల్ప్ఫుల్గా ఉంటుంది. దేవియే చెప్పింది. మిగతా వాళ్ళతో ఫ్యామిలీ మ్యాన్, మీరు ఒక్కరే బ్యాచులర్, పర్వాలేదు అడగొచ్చని. అదే అరే దాన్నే ఉందన్నా. నేను ఇంట్లో లేనన్నా. పైగా తాళం నా దగ్గరే ఉందన్నా. దాంతే ఉంది. పోయిన వారం మీ అమ్మగారు ఊరికి వెళ్ళేటప్పుడు మీరు ఆఫీస్కి వెళ్ళినట్టున్నారు. అందువల్ల మీ ఇంటి స్పేర్కి మా దేవికి ఇచ్చేయలేరు. అందువల్ల మీరు ఓకే అంటే నేను వెళ్ళి పైకి వెళ్ళి అన్నా ఉండండి. వద్దన్నా, నేను మీకు మళ్ళీ ఫోన్ చేస్తాను. ఆ తర్వాత వెళ్ళండి. ఏంటి రమేష్, ఏదైనా ప్రాబ్లమా? లేదు, ఏ ప్రాబ్లం లేదన్నా. ఏళ్ళు ఎమర్జెన్సీ, అందుకనే. అన్నా మీరు ఒక 10 నిమిషాల తర్వాత వెళ్ళండి. ఓకేనా? ఓకే, ఓ 10 నిమిషాల తర్వాత వెళ్తానులే. ఏమయ్యా తీసేద్దామా? వాళ్ళ అక్క రాకుండా బాడీని తీయడానికి నేను వీలేదు. చెప్పింది సిలిండర్ అమ్మా. ఆయన ఇంట్లో లేరంట. ఓ 10 నిమిషాల తర్వాత తీసుకోమంటున్నారు. 10 నిమిషాల్లో వస్తాడా? ఆయన ఊళ్ళోనే లేరంట. మరి ఇంకెందుకు 10 నిమిషాలు? ఏదో రాహుకాలం ఎమగండు చూస్తున్నారో ఏమో. చావు ఇంట్లో ఎందుకమ్మా శకునాలు చూడడం? మీ నాన్న బాడీ తీయడానికే నేను టైం చూడలేదు. సిలిండర్ తీయడానికి కూడా టైం చూస్తే ఇదేదో సంథింగ్ రాంగ్ లా ఉంది. చెప్పరా. రే నందు, నేను చెప్పేది వినరా. మనకి ఇంకొక సమస్య మొదలైందిరా. ఏంట్రా అది? కింద పర్మిట్లో తాత చనిపోయారా? అయ్యో, ఆయన ఎవరా చంపింది? ఆయన ఎవరు చంపలేదురా. ఆయన చనిపోయాడురా. ఇప్పుడు ఆయన బాడీ అక్కడికి వచ్చింది. అది ఎందుకు ఇక్కడికి రావడం? 2 బాడీలు నేను చూసుకోలేను. రే అక్కడికంటే మన ఫ్లాట్ కాదురా, కింద ఫ్లాట్ లోకి రా. మంచిదే కదా, వాసన వచ్చేటప్పుడు ఏ బాడీదో ఎవరికి తెలియదు. సమస్య బాడీది కాదురా, ఇప్పుడు వాళ్ళ అబ్బాయి రూపంలో వచ్చింది. వాళ్ళ ఇంట్లో సిలిండర్ అయిపోయిందంట. కాబట్టి మన ఇంటికి వచ్చి సిలిండర్ తీసుకుంటారంట. తాళం వాళ్ళకి మా అమ్మ ఇచ్చి వెళ్ళింది. ఒరేయ్, అతని దగ్గర తాళం ఉంటే బాడీని అతను చూసుకోమనొచ్చుగా, నన్నెందుకు చూసుకోమంటా? కోపంలో ఉన్నప్పుడు కామెడీ చేసామంటే చంపేస్తాను రా. కోని కూరలా మాట్లాడుతున్నావురా. రే సరేరా, నేను చెప్పేది విను. టైం లేదు, వాళ్ళు వెంటనే వచ్చేస్తారు. ఏంటి? నువ్వు ఇంటికి బయట నుంచి తాళం వేసావు కదా? అవును. దయచేసి నువ్వు బాడీని మాత్రం దాచిపెట్టరా. ఎక్కడ దాచిపెట్టాలరా? నువ్వు పని చెయ్యి. నా రూమ్ కి లాఫ్ట్ ఉంది కదా, ఆ లాఫ్ట్ లో ఆ బాడీని దాచిపెట్టు. లాఫ్టా? అరే రే, ఆ బాడీతో పాటు నువ్వు కూడా దాక్కోరా. భయంగా ఉందిరా. నందు, నేను చెప్పేది విను. యూ కెన్ డూ ఇట్ రా. భయమే మన పెద్ద బలహీనత. భయపడ్డావో అయిపోతావు. నాకే చెప్తున్నావా? వచ్చి సిలిండర్ తీసుకుని వెళ్ళిపోతారు. రే రమేష్, రమేష్, అయ్యయ్యో. చెప్పమ్మా. ఎరా నందు, ఎలా ఉన్నావురా? బాగున్నాను. జ్యోతిష్కుని కలిశానయ్యా. నీకు పెళ్లి టైం దగ్గర పడిందన్నారు. నువ్వు కోరుకున్న అమ్మాయి నీకు చెంతనే ఉంటదంట. అమ్మా ఫోన్ పెట్టేమ్మా. అలా కోప్పడకయ్యా. ఇంకా 14 ఏళ్ళు నువ్వు ఉండబోయే చోటే వేరంట. మీటింగ్ హాల్లో ఉన్నాను, తర్వాత మాట్లాడతాను. నీకు భారీగా వస్తదంట. నీ గురించి గుళ్ళో మొక్కుకున్నాను. నువ్వు నాన్ వెజ్ తినకు.